అందరికీ నమస్కారం. మంచి ప్రభుత్వం అనడానికి ఇదొక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అని అంటే అవతల ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సమిష్టిగా చేస్తుండేటటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఎంతో సౌలభ్యంగా ఉన్నాయి. ఏది అవసరమైతే ఆ కార్యక్రమాన్ని ముందు చేపట్టడం జరిగింది. ఈ రోడ్ని అదేవిధంగా రేపో ఎల్లుండో దమర్ సింగ్ రోడ్డు కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇదే కాకుండా మరి మనకి జీవనాధారం అయినటువంటి తోటపల్లికి 37 కోట్లు ఇచ్చి ఇమీడియట్గా జంగిల్ క్లియరెన్స్ చేసి రేపు రాబోయేటటువంటి ఖరీఫ్కి నీరు ఇవ్వాలనేటటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అందువల్ల గత 5 సంవత్సరాల నుంచి లేనటువంటి పంట ఈ ఏడాది మనకు తప్పకుండా వస్తుంది. ఈ ప్రాంత రైతులు 1500 కోట్ల రూపాయల లాభం ఆ నీరు రావడం వలన పంట పండించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇదే కాకుండా ధాన్య సేకరణ, మరి ధాన్యం బస్తాకి 7 కేజీలు తీసుకునేవారు. మీరందరూ కూడా పండుగ బాగా చేసుకున్నారు, 7 కేజీలు తీసుకోలేదని. ఓ రైతు కానీ 1000 బస్తాలు పండిస్తే 7 కేజీలు అంటే 140 రూపాయలు బస్తాకి. మరి 100 బస్తాలు కానీ అమ్మితే ఎంత అవుతుంది? 14,000 రూపాయలు అవుతుంది. 1000 బస్తాలు అమ్మితే 1,40,000 రూపాయలు అమ్ముతుంది. 1,40,000 రూపాయలు ఏమీ పండించకుండా ఓన్లీ తూకం వేస్తున్నప్పుడు మరి అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా తీసుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఓక్ గురించి కూడా మనం చెప్పనక్కర్లేదు. మరి ఎవరికయ్యా ఈ నష్టం వచ్చింది అని అంటే ఈ 70-80 కోట్లు పండించినటువంటి రైతు ఆరుగాలం మరి దుక్కి దున్ని గాబు తీసి ఎరువు పెట్టి కోత కోసి నూర్చి నల్లి గాలి బట్టి దాన్ని బస్తాకి ఎత్తితే ఆడి దగ్గరికి వెళ్ళేసరికి బస్తాకి 140 రూపాయలు దొబ్బాడు. మరి ఇది మనం ఆలోచించుకోవాలా. ఇచ్చినటువంటి మరుసటి రోజే ధాన్యానికి 12 గంటల లోపున 24 గంటల లోపున డబ్బులు పడ్డాయా లేదా? పడ్డాయి. చక్కగా మనం ఎన్ని ఇస్తే అన్ని తీసుకున్నారో అన్నిటికి కూడా డబ్బు ఇచ్చారు. మరి అందుకోసం దీన్ని మంచి ప్రభుత్వం అంటున్నాం. మరి ప్రభుత్వంలో అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి. ఈరోజు ఒకరికి అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది, మరొక రోజు మరొకరికి అవుతుంది. అందరూ అన్నదమ్ములు ఒకేసారి పుట్టరు కదా, కొంత టైం ఉంటుంది. పెద్దోడు చిన్నోడు మధ్యలో ఉండేటట్టు ప్రభుత్వం కూడా ప్రయారిటీ మీద ఎక్కువ మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ముందు చేస్తూ తర్వాత అన్నిటిని కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, ఏదైనా చీపురుపల్లి వెదుర్ల వలస మీదుగా వెళ్ళే ఈ రోడ్డు 20 గ్రామాలకు చాలా ఉపయోగకరమైనటువంటి రోడ్డు కాబట్టి ఈ రోడ్డుని ఈ రోజున నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించినటువంటి మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలకు అనేకమైనటువంటి మనం తెచ్చుకుంటున్నాం. మరొక నెల రోజుల లోపున మన RECS కూడా వస్తుంది, ఫైల్ ప్రాసెస్లో ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.